వాక్యం ధ్యానించడానికి చాలామంది జీవితాల్లో అలసత్వాన్ని చూపిస్తారు. ఎందుకు అని అడిగితే చాలామంది మాట్లాడే విషయం ఏముందిలేండి క్యాలెండరీలో చదువుకున్నాను అనేవాడు. కానీ దేవుని వాక్యానికి ఉన్న మహత్కరమైన శక్తి ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో 119వ కీర్తన 50వ చరణంలో కీర్తనాకారుడు అంటున్నాడు, ఈ వాక్యము నన్ను బ్రతికించాను, నీ వాక్యము బాధలో నాకు నెమ్మది కలిగించాను. అనగా ఈనాడు మన జీవితాలను బాధ నుండి ఆదరించగలిగినది, శ్రమలో ఊరడించగలిగినది, కన్నీటి సమయంలో కన్నీళ్లు తుడవగలిగిన నిజమైన స్నేహితుడు దేవుని వాక్యం. వ్యాధులు స్వస్థపరచగలిగినది, వ్యాధి నివారణ చేయగలిగినది దేవుని వాక్యం. ఎందుకంటే అది దేవుని మాట. ఆ మాట మరణించిన వారిని సహితం మరలా బ్రతికించగలదు. ఆ మాట ఎలాంటి స్థితిగతుల వారి మధ్య అయినా అద్భుతాన్ని చేయగలదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన వారులారా, వాక్యాన్ని చదివితే అద్భుతాన్ని చూస్తాం.